భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శంకు ఆకారంలో ఉండే పూరీ క్షేత్రం. శంకు ఆకారంలో ఉండే క్షేత్రం ఒరిస్సాలోని పూరీ జగన్నాథస్వామి దేవాలయం. ఇక్కడ ఉండే జగన్నాథస్వామి వారి గుండె ఇప్పటికీ కొట్టుకుంటూ ఉంటుంది. ఈ పూరీ క్షేత్రం శ్రీ మహావిష్ణువు చేతిలో ఉన్న శంఖువును పోలి ఉంటుంది. అలా ఈ క్షేత్రం శంఖువుని పోలి ఉండడం ఆ జగన్నాథుడి మహిమ కాక ఇంకేముంటుంది. ఇలా శంఖు ఆకారంలో ఉండడం వల్లే ఎటువంటి వరదలు తుఫానులు వచ్చినా ఈ ఆలయానికి ఎటువంటి ఇబ్బంది కలగదు. జగన్నాథస్వామి ఎప్పుడూ నిద్రపోరు. అందుకు నిదర్శనం జగన్నాథస్వామికి కనురెప్పలు ఉండవు. ఇప్పటికీ ఇంద్రాది దేవతలు స్వామిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. ఒకసారి విభీషణుడు పూరి వచ్చిన యథార్థ గాథ ఉంది. ప్రళయకాలంలో ఎలాంటి సమస్య లేకుండా స్థిరంగా ఉండే క్షేత్రం పూరీ క్షేత్రం. శంఖం ఆకారంలో ఉండడం వల్ల అలా సమస్యలు లేకుండా ఉంటుందని అందరూ అంటూ ఉంటారు. అలా ఉండడం వల్ల ఈ క్షేత్రానికి శంఖచక్ర క్షేత్రం, పురుషోత్తమపురి అని పేర్లు వచ్చాయి. పురుషోత్తముడు జగన్నాథుడు తన అగ్రజుడు బలరాముడు సోదరి సుభద్రతో కొలువు తీరి భక్తులకు దర్శనమిచ్చి కోరిన కోరికలు తీర్చే దివ్యధామం. కృష్ణం వందే జగద్గురుం.